హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ మార్కెట్లో 80% గ్రే మార్కెట్ ప్రీమియంలో ఉన్న ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ లేదా ఐనాక్స్ సివిఏ హిస్టారికల్ ఫ్యూచరిస్టిక్ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ కంపెనీ 1976లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ సెక్టార్లో ఈ కంపెనీకి 47 ఇయర్స్, ప్రమోటర్స్కి 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ వచ్చి క్రయోజెనిక్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది. క్రయోజెనిక్ ఎక్విప్మెంట్స్ అంటే బాగా లో టెంపరేచర్లో గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ని స్టోర్ చేయగల ప్రొడక్ట్స్. ఈ కంపెనీ ప్రమోటర్స్లో సిద్ధార్థ్ జైన్ 45% ఈక్విటీ హోల్డ్ చేస్తున్నారు. పవన్ కుమార్ జైన్ 22%, నయనతార జైన్ 21%, ఇషితా జైన్ 2.7% ఈ కంపెనీలో ఈక్విటీ హోల్డ్ చేస్తున్నారు. చూస్తే ఆల్మోస్ట్ 90% ఈక్విటీ ఈ జైన్ ఫ్యామిలీ దగ్గరే ఉంది. ఈ కంపెనీ బిజినెస్ 3 డివిజన్స్లో చేస్తున్నారు. ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఈ డివిజన్లో ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్, సప్లైస్ అండ్ ఇన్స్టాల్స్ క్రయోజెనిక్ ట్యాంక్స్ ఫర్ ఇండస్ట్రీస్. అలాగే ఇండస్ట్రియల్ గ్యాసెస్ గ్రీన్ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ కి స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్విప్మెంట్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ఎన్జి. ఈ డివిజన్లో కంపెనీ లిక్విడ్ న్యాచురల్ గ్యాసెస్కి స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్స్తో పాటు స్మాల్ స్కేల్ ఎల్ఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్రయో సైంటిఫిక్. ఈ డివిజన్లో కంపెనీ హై పెర్ఫార్మింగ్ టెక్నాలజీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్కి క్రయోజెనిక్ రిలేటెడ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కంపెనీ డివిజన్ వైజ్ తయారు చేసే ప్రొడక్ట్స్ చూస్తే ఇండస్ట్రియల్ గ్యాసెస్కి సంబంధించి స్టోరేజ్ ట్యాంక్స్, ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్, మైక్రో బల్క్ యూనిట్స్, వ్యాపరైజర్స్, పైపింగ్స్, క్రయోసీల్ లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్స్, రీఫ్రిగరెంట్ సిలిండర్స్, ఆయిల్స్ అండ్ గ్యాస్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది. అలాగే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, మెరైన్, రైల్ రిలేటెడ్గా ఫ్యూయలింగ్ గ్యాస్ స్టేషన్స్, ఎల్సిఎన్జి ఆర్ ఎల్ఎన్జి ఫ్యూయల్ స్టేషన్స్ తయారు చేస్తుంది. శాటిలైట్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్ అండ్ లాంచ్ ఫెసిలిటీస్కి క్రయోజెనిక్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బ్రేవరేజ్ ఇండస్ట్రీకి సంబంధించి స్టోరేజ్ సిలిండర్స్ అండ్ కంటైనర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ కంపెనీ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్గా వేరియస్ డిఫరెంట్ సెక్టార్స్ అండ్ ఇండస్ట్రీస్కి వీళ్ళ ఎక్విప్మెంట్ అండ్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ ఇండస్ట్రీస్ కంటే ఏవియేషన్, కన్స్ట్రక్షన్, మెరైన్, రాకెట్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఫార్మాస్యూటికల్స్ అండ్ పవర్ ఇండస్ట్రీ. ఈ కంపెనీకి మెయిన్గా 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ కలోల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కాండ్లా సెజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవి గుజరాత్లో ఉన్నవి. సిల్వాసా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది యూనియన్ టెరిటరీ ఆఫ్ దర్బా అండ్ నాగర్ హవేలీలో ఉంది. ఇవి రెండే కాకుండా ఇంటర్నేషనల్గా 2 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. బ్రెజిల్లో ఒకటి, యూరోప్లో ఒకటి. ఈ సబ్సిడరీ కంపెనీస్ నుంచి ఓన్లీ సేల్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రెవెన్యూలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ యొక్క కంట్రిబ్యూషన్ చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కలోల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి 65%, కాండ్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి 23% అండ్ సిల్వాసా ప్లాంట్ నుంచి నియర్లీ 6% రెవెన్యూ జనరేట్ చేశారు. ఈ కంపెనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే రా మెటీరియల్స్ చూస్తే స్టెయిన్లెస్ స్టీల్, కార్బన్ స్టీల్, కాయిల్డ్ కోల్డ్ రోల్డ్ షీట్స్, fabricated metal components and palladium oxides and other materials.
యూజ్ చేస్తున్నారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్ ఎక్స్పెన్స్లో ఈ రా మెటీరియల్ కాస్ట్ చూస్తే 61.68%గా ఉంది. అంటే ఆల్మోస్ట్ 480 crores అని చెప్పవచ్చు. టోటల్ క్రయోజెనిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో 54% స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ట్యాంక్స్, 15% వాల్వ్స్, 12% వేపరైజేషన్స్, 10% పంప్స్ అండ్ 9% అదర్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు. తర్వాత గ్లోబల్గా కూడా ఈ క్రయోజెనిక్ ఎక్విప్మెంట్స్కి మంచి డిమాండే ఉంది. ఈ కంపెనీ కస్టమర్స్ చూస్తే డొమెస్టిక్గా 1201 కస్టమర్స్ అండ్ ఇంటర్నేషనల్గా 228 కస్టమర్స్కి ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ సొల్యూషన్స్ ఆఫర్ చేసింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టోటల్ రెవెన్యూలో ఇండస్ట్రియల్ గ్యాస్ 70.8%, ఎల్ఎన్జి 24.8%, క్రయో సైంటిఫిక్ డివిజన్స్ వచ్చి 4.2% కంట్రిబ్యూట్ చేశాయి. దీన్ని బట్టి చూస్తే కంపెనీకి మేజర్ చంక్ ఆఫ్ రెవెన్యూ వచ్చి ఇండస్ట్రీ అండ్ గ్యాస్ డివిజన్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ కంపెనీ ఆర్హెచ్పిలో లాస్ట్ 3 years ఫైనాన్షియల్ నెంబర్స్ మనకు ప్రొవైడ్ చేసింది. అందులో చూసుకుంటే రెవెన్యూస్ 608 crores నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2023కి 984 crores పెరిగాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 96 crores నుంచి 150 crores పెరిగాయి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కంపెనీ మంచి గ్రోతే చూపించింది. కానీ 30th September 2023 నాటికి కంపెనీకి 31 crores అప్పు ఉంది. నెక్స్ట్ ఆర్ఓఈ 27%, ఆర్ఓసిఈ 36%గా పెరిగాయి. మంచి గ్రోతే డెలివర్ చేసింది. ప్రైస్ టు ఎర్నింగ్ 39 times వాల్యూతో ఈ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఇండస్ట్రీ పిఈతో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ సెక్టర్కి సంబంధించి ఏ ఇండస్ట్రీ కూడా ఇప్పటివరకు మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. ఇదే మార్కెట్లో ఫస్ట్ లిస్ట్ అవుతున్న కంపెనీ ఈ సెక్టర్కి సంబంధించి. ఈ కంపెనీ పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఈ కంపెనీ ప్రపంచంలోనే టాప్ 10 ప్లేయర్స్లో వన్ ఆఫ్ ది ప్లేయర్. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కూడా ఈ కంపెనీకి ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఈ కంపెనీకి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ నెంబర్స్ కూడా ఈ కంపెనీ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి. అలాగే కస్టమర్కి అవసరమయ్యే విధంగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది ఫైనాన్షియల్ నెంబర్స్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ హై రెవెన్యూస్ ఫ్రమ్ లిమిటెడ్ కస్టమర్స్ వల్ల ఫ్యూచర్లో ఏమన్నా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ రా మెటీరియల్ కాస్ట్ వల్ల కూడా ఈ కంపెనీకి ఇంపాక్ట్ ఉంటుంది. ఈ కంపెనీ పేరు ఐనాక్స్ అని యూజ్ చేసుకోవడం వల్ల ఈ కంపెనీ ప్రమోటర్లో ఒకరైన పవన్ కుమార్ జైన్కి ఎవ్రీ ఇయర్ రాయల్టీ పే చేస్తుంది. పొటెన్షియల్ వారంటీ క్లెయిమ్స్, ప్రొడక్ట్ రీకాల్స్ అండ్ రిటర్న్స్ వల్ల కంపెనీ ఫైనాన్షియల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఐపీఓ డీటెయిల్స్. ఈ ఐపీఓ 14th December నుంచి 18th December వరకు ఓపెన్లో ఉంటుంది. ఐపీఓ ఒక ప్రైస్ బ్యాండ్ వచ్చి 627 నుంచి 660గా పెట్టారు. ఒక మార్కెట్ లాట్ వచ్చి మినిమం 22 shares అప్లై చేయాలి. ఒక లాట్ వాల్యూ వచ్చి 14,520 rupees. ఈ కంపెనీ బోత్ ఎన్ఎస్సి అండ్ పిఎస్సిలో లిస్ట్ అవుతుంది. రీటైల్ కోటా 35%గా అనౌన్స్ చేశారు. ఈ ఐపీఓ ఇష్యూ సైజ్ వచ్చి 1,459 crores. ఫుల్ అమౌంట్ ఆఫర్ ఫర్ సేల్. మొత్తం అమౌంట్ ప్రమోటర్స్కే వెళ్తుంది. గ్రేవ్ మార్కెట్ ప్రీమియం. December 16th సాయంత్రం ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఐపీఓ 7 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. గ్రేవ్ మార్కెట్ ప్రీమియం 82%గా ఉంది. గ్రేవ్ మార్కెట్ ప్రీమియం అన్నది గెస్ మాత్రమే. ఇది పూర్తిగా డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో గ్రేవ్ మార్కెట్ ప్రీమియం చూసి ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి. ఈ కంపెనీ ఐపీఓ అప్లై చేయాలా వద్దా?
చేస్తే అది లాంగ్ టర్మ్‌కా లేదా లిస్టింగ్ గెయిన్స్‌కా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అని చూస్తే గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతం 80% గా ఉంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే నా ఒపీనియన్ అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం అయినా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అయినా, ఫైనాన్షియల్స్ లేదా ఫ్యూచర్ గ్రోత్ లేదా ప్రొడక్ట్స్ పోర్ట్ఫోలియో చూసినా చాలా బాగుంది. గ్లోబల్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ప్రస్తుతం ప్రపంచంలో ఫాసిల్ ఫ్యూయల్ ఒక వాడకం తగ్గుతుంది. ఫ్యూచర్లో హైడ్రోజన్, బ్యాటరీ అండ్ న్యాచురల్ గ్యాస్ మీదే ఈ వాహనాలు కంపెనీస్ రన్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కూడా ఈ కంపెనీ లాంగ్ టర్మ్లో మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ లేదా మీ కన్సల్టెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి రికమెండేషన్ కాదు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.